కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచే డిపో ఎదుట బస్సులను బయటికి రానికపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రానికి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో డిపోలో ఉన్న బస్సులను బయటికి పంపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించారు. అయితే కార్మికులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ బస్సులను కదలనివ్వలేదు. పోలీసులు కార్మికుల మధ్య పరస్పరం తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంటకు పైగా డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో కల్వకుర్తి డిపో ముందు ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఈ ఆర్టీసీ డిపో కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందినటువంటి 3 బస్సులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. డ్యూటీలో భాగంగా 4వ బస్సు వెళ్తుండగా ఈ ఆర్టీసీ ఉద్యోగులు మంజుల అండ్ మరియు సునీత ఇద్దరు, ఒకరు మంజుల రాయితోని చేయటం వల్ల అద్దం పగిలింది. మరియు సునీత కారం పొడితో డ్రైవర్ మీద జరగటం వల్ల అతను కొద్దిగా ఎస్కేప్ అయ్యి కళ్ళ నుంచి దాని మీద సీట్ మీద పడటం అనేది జరిగింది. వీళ్ళు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ బస్సులను ఆపినందున వీరందరిపై ఎవరైతే ఉన్నారో దానిపై చట్టపరంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు జాయిన్ కానీ ఎవరన్నా కానీ ఈ చట్ట వ్యతిరేక పాల్పడుతూ చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటే వాళ్ళపై సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వారిపైన డిపో మేనేజర్కు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి జాబ్ నుంచి కూడా తీసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి శాంతియుతంగా మీరంతా చేసుకోవాలని ఈ ఆర్టీసీ ఉద్యోగులకు తెలియజేయడం అనేది జరుగుతుంది.